ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి మమతా ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో జరిగినటువంటి అమానుష ఘటన పైన నిందితుడిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివిధ పార్టీలకు చెందినటువంటి నేతలు, కార్యకర్తలందరూ కూడా పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ముందుగా నిందితుడిని తమకు అప్పగించాలని చెప్పేసి కోపోద్రిక్తులై డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ఇక్కడి నుంచి కదలమని చెప్పడం జరిగింది. ఎందుకంటే చాలా చిన్నారిని ఆ కామంతో కళ్ళు మూసిపోయినటువంటి ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి బలరాం అనేటువంటి వ్యక్తి ఎత్తుకెళ్లడము, అవన్నీ కూడా సీసీ కెమెరా ఫుటేజ్ కూడా నిక్షిప్తం కావడము, అమానుషంగా రేప్ చేసిన తర్వాత ఆమెని మర్డర్ చేయడం అనేది కకావికలమవుతుంది. తల్లిదండ్రుల రోదన అంతా ఇంత కాదు, అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చెల్లించిపోయారు. దీంతో ఖచ్చితంగా మేము న్యాయం చేస్తాము, ఆ కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పేసి పోలీసులు, అధికారులు అందరూ కూడా భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటున్నా ఆయన ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఒక చలనంతోనే ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకొని స్థానికులందరూ కూడా ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. ఇట్లాంటి వాళ్ళను ఉపేక్షించకూడదు. కేవలం చట్టాలు చెప్తున్నాయి. పోక్సో చట్టం ప్రకారం శిక్ష విధిస్తారు. ఆ మర్డర్, రేప్ అండ్ మర్డర్కి ఆ బాల్యంలో ఉన్నటువంటి చిన్నారిని చిదిమేసినటువంటి ఘటనలో ఎలాంటి చర్యలతో ముందుకెళ్తారనేటువంటి డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. మాతో మాట్లాడడానికి సిపిఎం జిల్లా నేత ఉన్నారు, వాసుదేవ్ ఉన్నారు. వాసు, చెప్పండి, ఎట్లా చూడొచ్చు ఈ ఇష్యూని? నిన్నటి రోజున రాత్రి జరిగినటువంటి ఏదైతే అత్యంత పాశవికంగా జరిగినటువంటి, అత్యంత అమానుషంగా జరిగినటువంటి సంఘటన, ఇది సభ్య సమాజం కూడా మొత్తం తలదించుకునేటువంటి పరిస్థితి. ఒక అభంశుభం తెలియనటువంటి ఒక 6 ఏళ్ల చిన్నారి పైన ఈ పైశాచికమైనటువంటి ఏదైతే చేశాడో, తనను కఠినమైనటువంటి శిక్షలే కాదు, అసలు సభ్య సమాజమే తలదించుకునే పరిస్థితి వచ్చింది అంటే అందుకు ప్రభుత్వాలు కూడా ఆ పరివర్తనలో మార్పు తీసుకొచ్చేందుకోసం ప్రయత్నం చేయాలి. అనేక చట్టాలు వచ్చినాయి, ఉరిశిక్షలు పడ్డాయి, అనేక మంది జైలు పాలయ్యారు. అయినప్పటికీ చిన్నపిల్లల మీద ఎక్కడో ఒక చోట ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. అంటే ఇలాంటి వాటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి. వాళ్ళ పరివర్తనలో కూడా మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వాలకు ఎంతైనా ఉంది. కాబట్టి ఈ నిందితుని మాత్రం కఠినంగా శిక్షించాలని చెప్పేసి చెప్పండి. పెద్దపల్లిలో గత శాసనసభ ఎన్నికలకు ముందు కూడా ఇటుక బట్టీలో పనిచేస్తున్నటువంటి గర్ల్ మీద రేప్ చేయడం జరిగింది. ఆమె అనారోగ్యానికి గురై మృతి చెందినటువంటి ఘటన కూడా కలకలం రేపింది. ఇప్పటివరకు ఒక దోషిని కూడా శిక్షించిన ఘటనలు, దాఖలాలు లేనటువంటి పరిస్థితి. ఏమవుతుంది? అది ఈ వ్యవస్థ ఎటుపోతున్నది? ఇలాంటి సంఘటనలు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. తెల్లారితే పేపర్లో ఇట్లాంటి అభంశుభం తెలియని చిన్నారుల మొత్తం చిదిమేసేటువంటి కామందులు మొత్తం కూడా తయారైపోయారు. దానికి కారణాలు అన్వేషించాలి. ఈ సైకియాట్రిస్టులు పద్ధతిని కూడా వీళ్ళను అబ్జర్వేషన్లో పెట్టాలి. ఇలాంటి కొన్ని చర్యలు తీసుకోవాలి ప్రభుత్వాలు. తీసుకోకపోతే ఎన్ని చట్టాలు వచ్చినా ఈ పేదరికంలో ఉన్నవాడికి ఆ చట్టం అంటే ఏందో తెలియకుండా పోతుంది. ఆ జైలు పాలైన తర్వాత కూడా మళ్ళీ అది పునరావృతం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి సంఘటనలో పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి భారత ప్రభుత్వం, అది రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం కానీ ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ డ్రైవ్ చేస్తే కానీ ఇవి తగ్గే అవకాశం లేదు. ఇలాంటివి పెరుగుతూనే పోతాయి. రోజు చూస్తున్నాం, అయ్యో పాపం అంటున్నాం, అన్యాయం అంటున్నాం, కన్నీళ్లు పెట్టుకుంటున్నాం. అయినప్పటికీ కూడా మళ్ళీ తెల్లారి మరో దుర్వార్త వినాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి సమాజానికి తలవంపులు తెచ్చేటువంటి ఇట్లాంటి కీచకులను మాత్రం ఖచ్చితంగా శిక్షించాలి. చూశారుగా, ఒకడేమో చాక్లెట్ ఇస్తా అని చిన్నారిని మచ్చక చేసుకుంటాడు, మరొకడు బిస్కెట్ ఇస్తా అని చెప్పేసి బుజ్జగిస్తాడు. చేసేది ఒకటే, కామం అనేటువంటి దృష్టితో చూడడం. ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నటువంటి ఘటనలు కోకొల్లగా ఉన్నాయి. చట్టాలు ఎన్ని వచ్చినా, శిక్షలు ఎన్ని పడ్డా కానీ ఇలాంటి నేర ప్రవృత్తి ఉన్నటువంటి వాళ్ళు పెట్టరేగిపోతున్నారు, దారుణానికి ఒడిగడుతున్నారు, సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారు. ఒక చిన్నారిని చిదిమేయడం అనేది చాలా అత్యంత పాశవికంగా చూడవచ్చు. కఠినంగా నిందితుల్ని శిక్షించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి గమనిస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.